వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయితే అజయ్ బాబు గారు ఏమన్నారంటే అది అభినవ్ గారిని పిఎస్ తీసుకెళ్లేదంట. అడిగాను, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి కాల్ చేస్తే తీసుకురాలేదు, మరి ఎక్కడ తీసుకెళ్లారో ఏమో అర్థం అవ్వట్లేదు, గందరగోళంగా ఉంది అని చెప్పేసి ఆయన అలా చెప్పారు. అంటే చాలా మంది నమ్మి మీ దగ్గరకు వచ్చారా లేకుంటే ఎట్లా? అది అజయ్ బాబు చెప్పినటువంటి మాటే నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఓకే. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో వెంటనే ఫోన్ చేశారట పోలీస్ స్టేషన్ ఎస్ఐకి. మేము తీసుకురాలే అంటే వాళ్ళు ఏంటంటే ఇష్యూ అవుతుందేమో అంటే నేను ఒక నార్మల్ పర్సన్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన సిఐకి కానీ ఎస్ఐకి కానీ నేను ఎవరు తెలియదు, ఏదో పాస్టర్ అంతే అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళిన తర్వాత పెద్ద పెద్దలు ఫోన్ చేయటం, అక్కడ చాలామంది రావటం, ఇదంతా గమనించి ఈ అనవసరంగా రప్చర్ అవుతుందేమో, ఇష్యూ అవుతుందేమో, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందేమో అని కావచ్చు. వాళ్ళైతే మేము తీసుకురాలేదని చెప్పేశారు. ఇలా చెప్పారు, నాకు ముగ్గురు నలుగురు చెప్పారు. అజయ్ బాబుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. మా ఆల్రెడీ అప్పటికే ఫోన్ లాగేసుకున్నారు. మా దగ్గర 4 ఫోన్లు ఉంటాయి. అప్పటికే ఫోన్ లాగేసుకున్నారు. స్టేషన్లో ఇంకో ఫోన్ తీసుకున్నారు. ఇంకా నా ఫోన్ ఒకటే ఉంది. అది కూడా తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో వెంటనే ఫోన్ కొట్టేసి అజయ్ నన్ను ఇక్కడ మంగళగిరి స్టేషన్కి తీసుకొచ్చారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఆల్రెడీ ఫోన్లు కంట్రోల్లో తీసుకున్నారు, కారు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అన్నను కట్ చేశాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. సో అయితే ఇంకొక ఏంటంటే మీరు ఒక వీడియో పెట్టారు, అజయ్ బాబు గారికి వచ్చేసి ఒక అతను కాల్ చేస్తూ ఉన్నారు, చేయకపోతే వాట్సాప్లో ఇట్లా తిట్టారు అని చెప్పేసి. అంటే ఆయన ఎందుకు కాల్ చేశారు, ఆ విధంగా ఎందుకు తిట్టాల్సి వచ్చింది? ఎందుకు తిట్టాడు అన్నది తిట్టిన వాడిని అడగాలి. ఏదేమైనా సరే అంటే మీరు ఏ ఉద్దేశంతో బయటికి ఎందుకు తీసుకొచ్చారు అంటే అతను మాట్లాడింది క్లియర్ గా మనకు కనిపిస్తుంది. మా దేవీ దేవతల్ని అంటావా నువ్వు, మా దేవుళ్ళనే తిడతావా నువ్వు అన్న దాని మీద అతను ఏదో మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మాట్లాడు. దానికోసం అతను కోపం వచ్చింది, బరి తెగించి టూ మచ్గా మాట్లాడాడు. అయితే నేనేమంటానంటే అజయ్ బాబు ఎప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని మాట్లాడాడు. ఎక్కడో కూడా కించపరిచి మాట్లాడినట్టుగా చూడలేదు, తక్కువ చేసి విమర్శించి తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టుగా నేను చూడలేదు. రెండవది ఏంటంటే అరెస్ట్ అయిన తర్వాత చెంచల్గూడ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత, ఈ 2 ఇష్యూస్ తర్వాత మా క్రైస్తవులు మా పాస్టర్లందరూ కూడా ఒక తాటి మీదకి రావడానికి ప్లాన్ చేస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఏంటి, ఎవరి దేవీ దేవతల్ని, ఎవరి గ్రంథాన్ని, పరమతస్తుల్ని దూషించకుండా ఎవరి మతాన్ని ఎవరి దేవుని వాళ్ళు గౌరవించుకుంటే బాగుంటుంది అన్న దీనికోసం మేము డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాట్లాడాము. అయితే 30-40 రోజుల నుంచి అజయ్ చాలా వీడియోలు చేశాడు, నేను చాలా వీడియోలు చేశాను. మామూలుగా వీడియోస్ చేస్తుంటాం కదా. ఈ క్రమంలో ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఇంటర్వ్యూస్లో కానీ, స్టేజీల మీద కానీ, లైవ్లలో కానీ పరమతస్తుల్ని తిట్టలేదు. అసలు పరమతస్తుల యొక్క ప్రస్తావన తేలేదు అజయ్ కూడా. వాడు ఎవడో మరి దేన్ని పట్టుకొని మాట్లాడాడో అది ఎప్పుడు చూశాడో మనకు తెలియదు, కానీ చాలా భయంకరమైనటువంటి పదజాలం వాడి మాట్లాడాడు. దానికి నేను ఖండిస్తూ వీడియో చేశాను. అంటే అతను ఎవరో దొరికారా? మరి దొరకలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. 100 మంది ఫోన్లు చేశారు మా వాళ్ళు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే ఎట్లా కాల్ ఎందుకు చేశారు? బెదిరిద్దామనా ఎట్లా అన్నట్టు? బెదిరిద్దామని కాదు, నువ్వు ఎంతవరకు కరెక్ట్ మాట్లాడావు, నరుకుతాను చంపే, అరే మీ దేవుడు అదే నేర్పించాడా? సంస్కారం అది, మీ తల్లిదండ్రులు అదే నేర్పించినారు మీకు. తల మొండెం వేరు చేస్తాం, అవసరం అవన్నీ? తల వేరు చేస్తావు, నువ్వు ఉంటావా? జైల్లో పడేస్తారు, తీసుకుపోతారు, నీ బిడ్డలు అనాథలు అయిపోతారు, నీ కుటుంబం కొలాప్స్ అయిపోద్ది. నీ మీద ఒకవేళ మీ అమ్మ నాన్న బతుకుంటే వాళ్ళు ఏడుస్తూ 10 సంవత్సరాలు బతకాల్సిన 5 సంవత్సరాలు చచ్చిపోతారు. అవసరం ఏమన్నీ? నీకు బాధ కలిగిందా? ఒకవేళ నేనే తప్పు మాట్లాడాను, ఏదో టంగ్ స్లిప్ అయ్యాను, ఫోన్ చేయి నాకు, నాతో డైరెక్ట్ మాట్లాడు. ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేము కదా? ఎందుకు చేయము? మీరే అన్నారు కదా, ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోవడం వల్లనే ఎలా అన్నాడో చూడండి అని చెప్పేసి అన్నారు కదా. లేదు, అతని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అతని ఫోన్ మేము అతనికి చేస్తే అతను లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత నేను అనేది ఏంటంటే మా మీద కోపం ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము అందుబాటులోనే ఉంటాం, మాకు ఫోన్ చేసి మాట్లాడండి. మీరు ఆ వీడియోలో క్లియర్గా అన్నారండి, అజయ్ బాబు గారికి ఎప్పటి నుంచో కాల్ చేస్తున్నట్ట, అజయ్ బాబు గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి ఆడియో పంపించారు, వినండి అని చెప్పేసి అన్నారు.
ఇప్పుడు అజయ్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి కూడా కారణం ఉంది. ఓకే. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఫోన్లు చేసి అన్నోన్ నంబర్స్ నుంచి విపరీతంగా తిడుతున్నారు, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, చంపుతామని బెదిరిస్తున్నారు, దానివల్ల లిఫ్ట్ చేయట్లేదు కాల్. ఓకే. నేను అదే ఏంటంటే మీరు ఫోన్ చేసి బ్రదర్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వార్నింగ్ ఇస్తున్నా, సాఫ్ట్ పద్ధతిలో ఇంకొకసారి రిపీట్ అయిందంటే పద్ధతి మారుతుంది, ఓకే. మర్యాద ఉన్నది చెప్పండి, తప్పలేదు, ఓకే. సాఫ్ట్ పద్ధతిలో చెప్పాలి. చెప్పండి. ఓకే. మీకు మనోభావాలు దెబ్బతిన్నాయి చెప్పండి ఫస్ట్. ఎవరికైనా ఫస్ట్ ఒకసారి చెప్పాలి, అవును. వినకపోతే అప్పుడు కొట్టాలి, అవును. అప్పుడు వినకపోతే అప్పుడు నువ్వు ఇంకేమైనా మాట్లాడు.